మా మిత్రులు కొన్ని విషయాలు మాట్లాడారు. కొన్ని మండలాలు, రెవెన్యూ డివిజన్లు లేకపోతే జిల్లాల గురించి కేంద్ర ప్రభుత్వం మండలాల సరిహద్దులు గాని, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులు గాని, జిల్లా సరిహద్దులు మార్చొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 2027 మార్చి 31 వరకు జిల్లా, మండల, రెవెన్యూ సరిహద్దులు మార్చడానికి అవకాశం లేదు. ఆ తర్వాత ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి ఇలాంటి సమస్యలన్నిటిని కూడా ఆ కమిషన్ కి ఇచ్చి బోత్ ప్రాంతం రెవెన్యూ డివిజన్ గా మార్చాలని మిత్రులు అడిగినారు కదా. ఆ కమిషన్ ద్వారా ఆ రోజు ఈ సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేద్దాం. అందుకే ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా. ఇప్పుడు ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే కాదు, తుమ్మిడేటి నుంచి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. ఆదిలాబాదుకు నీళ్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సర్వేలు చేపిస్తున్నారు, అంచనాలు సిద్ధం చేస్తున్నారు. తొందరలోనే ప్రాణహిత చెవెళ్ల తుమ్మిడేటి దగ్గర ప్రారంభించి ఆదిలాబాద్ ప్రాంతానికి నీళ్లు అందించి తాగునీరు, సాగునీరు సమస్యను పరిష్కరించే ప్రాజెక్టును ప్రారంభించడానికి మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి మా మిత్రులకు తెలియజేస్తున్నాను. ఇక రెండవది, ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో మోడీ గారితో మాట్లాడినాం, రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడినాం, రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడినాం. తొందరలోనే వీలైతే జూన్ 2 తారీఖు లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి శిలా ఫలకాన్ని వేసే బాధ్యత వేదిక మీద ఉన్న మిత్రులం అందరం తీసుకుంటాం.